బౌద్ధ నీతిశాస్త్రంలో అత్యంత తీవ్రమైన పాపాలుగా చెప్పే 5 అనంతరిక కర్మల గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ పనుల్ని కేవలం చెడ్డ పనులుగా చూడరు. వీటికి తక్షణ ఫలం ఉంటుందని బౌద్ధమతం చెబుతోంది. అంటే ఈ పనులు చేసిన వ్యక్తి చనిపోగానే మధ్యలో ఇంకో జన్మ అన్నది లేకుండా నేరుగా అవిచి అనే నరకంలో పడతారని నమ్మకం. సరే, మరి మొదటిది. ఇంతకీ ఆ 5 ఘోరమైన పనులు ఏంటి? 1. తల్లిని చంపడం. 2. తండ్రిని చంపడం. 3. అర్హతుడిని అంటే పూర్తిగా జ్ఞానోదయం పొందిన వ్యక్తిని చంపడం. 4. బుద్ధుడికి ఉద్దేశ్యపూర్వకంగా రక్తం వచ్చేలా గాయపరచడం. ఇక 5వది సంఘంలో చీలిక తేవడం. దీన్నే సంఘభేదం అంటారు. అంటే భిక్షువుల సమాజంలో గొడవలు పెట్టడమనమాట. ఇక 2వది, ఈ పాపాల్లో కూడా ఒక తీవ్రత క్రమం ఉంది తెలుసా? అన్నిటికంటే ఘోరమైనదేంటో తెలుసా? సంఘభేదం. ఎందుకంటే అది ధర్మబోధనలకే అడ్డుపడుతోంది. మొత్తం సమాజ సామరస్యాన్ని నాశనం చేస్తోంది. ఆ తర్వాతే బుద్ధుడికి హాని చేయడం, అర్హతుడిని చంపడం వస్తాయి. తల్లిదండ్రులను చంపడం 4, 5 స్థానాల్లో ఉంటాయి. ఇక చివరిగా 3వది, ఈ కర్మల ఫలం నుంచి తప్పించుకోలేమా? అసలు వీటికి ప్రాయశ్చిత్తం లేదా? బౌద్ధమతం ప్రకారం లేదు. ఈ పనుల ఫలితాలు స్థిరమైనవి. అంటే ఆ పని చేసిన వ్యక్తి తర్వాత ఎంత పశ్చాత్తాపపడ్డా, ఎన్ని మంచి పనులు చేసినా నెక్స్ట్ జన్మలో దాని ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. బుద్ధుడికి హాని చేసి సంఘంలో చీలికకు ప్రయత్నించిన దేవదత్తుడి కథే దీనికి ఓ పెద్ద ఉదాహరణ. అంతిమంగా ఈ 5 కర్మలు బౌద్ధ నీతిశాస్త్రంలో ఉద్దేశ్యం ఎంత బరువైనదో, ఇంకా కొన్ని చర్యల పరిణామాలు ఎంత మార్చలేనివో స్పష్టం చేస్తాయి.